ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అది యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 8వ లేఖనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. అది కలగబోచున్నది, నేను తెలియజేసిన సమయమున అది నీకు జరుగును. అవును, ప్రభులు వారు సూటిగానే సెలవిస్తూ ఉన్నారు. ఏదైతే నీ యొక్క జీవితంలో జరగబోతుందో అది ఖచ్చితంగా దేవుని ద్వారా ఆ సమయమును, జరిగే సమయము కూడా నీకు తెలియజేస్తున్నాడు దేవుడు. అవును, ఏ కార్యం అయితే నీ పక్షముగా దేవుడు జరిగించబోతున్నాడో ఆ జరిగించబో సమయమును కూడా దేవాతి దేవుడు నీకు తెలియజేస్తాడంట. ఎప్పుడు తెలియజేస్తాడంటే, దేవునిలో నువ్వు మంచిగా బ్రతికితే, అట్టి మంచి సత్యమునకు సాదృశ్యమై నీతి అని మార్గంలో నువ్వు నడుస్తుంటే అది విశ్వాసముగా పరిగణింపబడినప్పుడు అట్టి నీ నమ్మకమైన దృఢమైన విశ్వాసమునకు సాదృశ్యంగా నీ పక్షముగా జరిగించే ప్రతి కార్యము కూడా దేవుడు నిర్ణయించిన సమయంలో నీకు తెలియపరచబడుతుంది అని స్పష్టంగా దేవుడే తెలియజేస్తున్నాడు. మరి ఈ దినమందైనను నీవు దేవునిలో ఈ రీతిగా మనము జీవిస్తాం, ఆయన కార్యములు జరిగించు సమయము కూడా మనకు తెలియజేస్తానని చెప్తున్నాడు. కనుక ఇప్పటి నుండే మనం దేవుని యందు నిరీక్షణ కలిగి ఆ సత్యవంతునికి మాదిరిగా జీవిద్దాం అనుకుంటే మనమందరము కూడా తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, కృపా సత్య సంపూర్ణుడు అయిన నా తండ్రి, నీకు వందనములు, కృతజ్ఞతలు. ప్రభువా, నీవు చెప్పినటువంటి మాటలను బట్టి ఎనలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఏ కార్యమైతే మా పక్షముగా కలగబోచున్నదో నేను మీకు తెలియజేస్తానని నీ వాక్యం ద్వారా మాకు అట్టి సమయమును తెలియజేయమని బ్రతిమలాడుకుంటూ, ఈ దినము నుండి నాయన నీతి మార్గములోను సత్యమును అన్వేషించే వారిగాను దృఢమైన విశ్వాసులుగా నీతిమంతులుగా బ్రతకడానికి కృపచూపమని బ్రతిమలాడుకుంటూ, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో వీక్షించుచున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ పాదములు మోస్తున్న ఒక పిల్ల గాడిదనై నన్ను నేను తగ్గించుకొని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.